హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కు పచ్చడి. ఇప్పుడు మనం బీరకాయలు తీసుకున్నా కానీ పైన ఆ తొక్కును తీసేసి పక్కన పడేసి లోపల గుజ్జు వరకే వండుతాం కదా. కానీ ఈ తొక్కులతో పచ్చడి అనేది చేశారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇదిగోండి, ఇవేనండి బీరకాయ తొక్కులు. మనం బీరకాయలు తీసుకొని లోన గుజ్జు వరకు వాడుకొని ఈ బీరకాయ తొక్కులను పక్కన పడేస్తూ ఉంటాం కదా, వీటి వల్ల ఉపయోగం లేదని. కానీ ఇందులోనే ఎక్కువ పీచు పదార్థం ఉండటం వల్ల ఇవే ఎక్కువ ప్రోటీన్స్ అనేవి ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పుడు వీటిని తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా ఒక 10 తీసుకొని ముచ్చుకులు తీసి పక్కన పెట్టుకోండి. టమాటాలను కూడా ఒక పావు కిలో వరకు తీసుకొని వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాం. ఇందులో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా ముచ్చుకులు తీసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేయండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవనివ్వాలన్నమాట. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం బీరకాయ తొక్కులను తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బీరకాయ తొక్కులను కూడా ఇందులో వేసేసుకుందాం. మనకు పచ్చిమిర్చి బీరకాయ తొక్కులు రెండూ కూడా కలిపి ఫ్రై చేసుకోండి. ఈ బీరకాయ తొక్కులనే మనకి తొందరగానే కుక్ అయిపోతాయి. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి కుక్ చేసేయండి. మనకు మూత పెడితే దీనిపైన ఉన్న ఆవిరి మొత్తం ఈ బీరకాయ తొక్కుల్లోకి దిగి చక్కగా మనకి తొందరగా కుక్ అయిపోతాయి. బీరకాయ లోపల ఉన్న గుజ్జునే కాదండి, బీరకాయ పైన ఈ తొక్కును కూడా జ్యూస్ లాగానో లేదా ఇలా చట్నీ లాగానో ప్రిపేర్ చేసుకుని తినండి. చట్నీ అయితే చాలా రుచిగా ఉంటుంది. మనకి దోశ, రోటీ, చపాతీ, రైస్ దేనికైనా సరే అద్భుతంగా ఉంటుందండి. జ్యూస్ అయితే షుగర్ పేషెంట్స్, డయాబెటిస్ ఎవరైనా సరే తాగొచ్చు అనమాట. చాలా అద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవ్వండి, ఇవి కూడా మగ్గిపోయినాయి కదా, ఇందులో టమాటాలు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. ఈ టమాటాల పైన ఉన్న స్కిన్ మొత్తం కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేయండి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయండి. ఇలా వదిలేసారంటే ఒక 5 నిమిషాలకి చక్కగా మనకి ఇలా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఈ పచ్చడి వచ్చేసి నేను మిక్సీలో పట్టడం లేదండి, రోట్లో రుబ్బుతున్నాను. రోట్లో పచ్చడి చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది, హెల్దీ కూడా. ఇదిగోండి, ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా ఈ టమాటాలు అనేవి బాగా కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి, కింద ఆయిల్ అనేది చూసారా సెపరేట్ అయిపోయింది. ఇలా వచ్చిన తర్వాత దింపి పక్కన పెట్టేసుకోండి. ఇది చల్లారే లోపల ఇదిగోండి రోల్ మొత్తాన్ని కూడా ఇలా శుభ్రం చేసేసుకొని బీరకాయ తొక్కులు, టమాటాలు, పచ్చిమిర్చి 3 కలిపినవి అనమాట. ఇవి మొత్తం కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి చక్కగా రోకల బండతో మెత్తగా దంచేయండి. కచ్చా పిచ్చాగా మాత్రమే దంచండి. చూడండి, మనం రోట్లో రుబ్బడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, కానీ రోట్లో చేసిన చట్నీ అనేది ఏదైనా సరే చాలా అద్భుతంగా రుచిగా ఉంటుందన్నమాట. ఇలా దంచేసుకున్న తర్వాత నానపెట్టిన చింతపండు వచ్చి చిన్న నిమ్మకాయ అంత నానపెట్టానండి నేను. ఆ చింతపండును కూడా ఇందులో వేసేసుకొని మరలా ఒకసారి ఇలా దంచేయండి. ఈ చింతపండు మొత్తం కూడా ఈ చట్నీలో కలిసిపోయేటట్టు దంచేసుకోవాలన్నమాట. నేను ఇందులో వెల్లుల్లిపాయలు అనేవి వాడడం లేదు, మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు వచ్చి 1 టీ స్పూను, జీలకర్ర వచ్చి 2 టీ స్పూన్లు, సాల్ట్ వచ్చి 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నానండి. మీరు సాల్ట్ బదులు గల్లులుప్పు వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. మనకి కరెక్ట్గా రోటీ పచ్చడికి రుచి అనేది సరిపోతుంది అనమాట. ఇలా ఒకసారి దంచేసుకొని మొత్తం కూడా స్పూన్తో లోపలికి ఇలా పచ్చడి మొత్తాన్ని కూడా వేసుకుని మరలా ఒకసారి దంచేయండి. నేను ఇందులో వెల్లుల్లిపాయలు అనేవి ఎందుకు వేయలేదంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి కట్ చేసి వేద్దామని వెల్లుల్లిపాయలు అనేవి స్కిప్ చేశాను. మీరు వెల్లుల్లిపాయలు కూడా వాడుకోవచ్చు, అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయని ఇందులో వేసి దంచకుండా చిన్ని చిన్ని ముక్కల కింద కట్ చేసుకొని ఇదిగో ఇలా రెడీ అయిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ముందు తీసేసుకొని దానిపైన చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని అప్పుడే వండిన రైస్ వేడి వేడి పొగలొస్తూ ఉండగా వాటిని వడ్డించుకొని ఈ పచ్చడి అంత వేసుకొని అంత నెయ్యి వేసుకొని పంటికి తగిలేదట్టు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటుంటే అస్సలు స్వర్గమేనండి, అంత రుచిగా ఉంటుందన్నమాట. మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి బీరకాయలు తీసుకొచ్చినప్పుడు పై తొక్కులు అనేవి పడేయకోకుండా ఇలా రుచిగా ఎంతో టేస్టీగా పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకొని లాగించేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చిన్న చిన్న ముక్కలు కూడా ఉల్లిపాయలు అనేవి వేసేసరికి ఇంకా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసేయండి.